నూజివీడు నుంచి ద్వారకా తిరుమల మరియు పెద్ద తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల అన్న సంతర్పణ సన్నిధానానికి 37సారి కూరగాయలను పంపించారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి 12 టన్నులు, ద్వారకా తిరుమలకు 5 టన్నుల కూరగాయలు వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యుల ద్వారా నేడు పంపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు నూజివీడు ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని స్వామివారి నిత్యాన్నదానానికి కూరగాయలు పంపిణీ చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నూజివీడు నుంచి ద్వారకా తిరుమల మరియు పెద్ద తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల అన్న సంతర్పణ సన్నిధానానికి 37సారి కూరగాయలను పంపించారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి 12 టన్నులు, ద్వారకా తిరుమలకు 5 టన్నుల కూరగాయలు వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యుల ద్వారా నేడు పంపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు నూజివీడు ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని స్వామివారి నిత్యాన్నదానానికి కూరగాయలు పంపిణీ చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వామివారికి ఇది 37వ లోడు. అదే రకంగా ద్వారకా తిరుమలకి 37. స్వామివారికి 37 నెలల మట్టి ఇదే రకంగా ఇట్లా నూజివీడు దేవరగుంట దాతలు, నూజివీడు దాతలు, దేవరగుంట రైతులు 36 నెలల మట్టి ఇలా పంపిస్తూ స్వామివారికి సహకరించిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటూ స్వామికి ఇట్లా మన నూజివీడు నుంచి పంపించడం అనేది ఇది పూర్వజన్మ సుకృతమయ్య. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనం నూజివీడు గ్రామం నుంచి, నూజివీడు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల నుంచి పెద్ద తిరుపతి అన్నదానానికి, అలాగే తిరుపతి ద్వారకా తిరుమల కూడా అన్నదానం కోసం 37 సార్లుగా 37వ బండిని పంపిస్తున్నారు కూరగాయలుగా. ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మన సత్యనారాయణమూర్తి బాధ్యతతో ఇప్పుడు ఈ 37 సార్లు బట్టి స్వామికి పంపిస్తూ ఉన్నారు. కనుక ఆ భగవంతుడికి ఆశీస్సులు మనం ఈయనతో పాటు మన గ్రామ ప్రజలకి, నూజివీడు భక్తులందరికీ కూడా దివ్య ఆశీస్సులు కలుగుతారని కోరుకుంటూ ఓం నమో శ్రీనివాసాయ.